ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. But as for me, I will look to the Lord. I will wait for the God of my salvation. My God will hear me. మైకా చాప్టర్ 7 verse 7. ఈ రోజు నిమిత్తము సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ద్వారా భక్తుడు మీకా అంటున్న ఈ మాటలు మనము అనగలగాలి. ఎప్పుడు అనగలగాలి అంటే అన్ని బాగున్నప్పుడు, అన్ని సక్రమంగా ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యముతో, బలముతో, ఆర్థికంగా అన్ని విషయాల్లో సిరి సంపదలతో తూలతొగుతున్నప్పుడు కాదు మనము ఈ మాటలు మాట్లాడాల్సింది. మన ఎదుట ఎంత పెద్ద కష్టమున్నా, ఎంత పెద్ద గొప్ప శ్రమ మనల్ని ఆవరించిన, ఎన్ని శోధనలు మనల్ని పలకరిస్తున్నా సరే మనం అనాలి, మేము మా దేవుని కొరకు ఎదురు చూస్తాము అని. బహుశా ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు ఎన్నడూ చూడని కష్టాలు, ఎన్నడూ అనుకోని అనారోగ్య పరిస్థితులు, ఎప్పుడు చూడని నష్టాలు, అప్పులు నీవు చూస్తున్నావేమో. వాటిని చూసి నువ్వు కృంగిపోవద్దు. వాటిని చూసి నువ్వు భయపడి అయ్యో అంతా అయిపోయిందే అనే మాట నీ నోటి నుండి రావద్దు. ఏంటి ఈ భయంకరమైన స్థితి మారుతుందా అని తలంచవద్దు. ఏది ఏమైనా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నా రక్షణకర్త అయిన దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, నా యేసయ్య కొరకు నేను కనిపెట్టుకుంటాను, ఆయన నన్ను ఈ స్థితి నుండి తప్పకుండా రక్షిస్తాడు అనే నమ్మకము, అనే విశ్వాసము నీవు కలిగి ఉండాలి. చూడండి, ఈ లోకంలోని జనులు అనగా అన్యులైన వారు వారికి వచ్చిన సమస్యను చూసి భయపడిపోతుంటారు. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవ్వదు. దేనికోసం వారు ఆలోచించరు. ఇక నా కర్మ ఇంతేలే అని సరిపెట్టుకుంటారు. వారు నిరీక్షణ లేని వారు. మరికొందరుంటారు, ఏదైనా సమస్య రాగానే ముందు మొబైల్ పట్టుకొని ఫోన్ చేస్తారు. నాకు సహాయం చేయగల వ్యక్తులు ఎవరున్నారు అని ఆలోచించి వారిని సంప్రదిస్తారు. అయితే వారు అన్ని వేళలా వారిని రక్షించలేరు. అన్ని వేళలా వారు నీ ఫోన్కే జవాబు ఇవ్వలేరు. వారి ఎదురు చూపు కొన్నిసార్లు వృధా అవుతుంది. కానీ భక్తుడు చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు, నేను ఎదురు చూస్తాను. ఎందుకు ఎదురు చూస్తానంటే ఆయన నా రక్షణకర్త. అంత మాత్రమే కాదు, ఆయన నా ప్రార్థనని వింటాడు కూడా. ఈ యొక్క వచనమునకు పైగా వ్రాయబడినటువంటి కొన్ని మాటలను మనం గమనిస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. స్నేహితులందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులు ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు, ఎవరు ఇంటి వారు వారికే విరోధులగుదురు అని వ్రాయబడి ఉన్నది. ఈ మాటలు మనం గ్రహిస్తే ఎక్కడ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అందరూ మోసం చేస్తున్నారు. ఎవ్వరూ ఎవరికి సహాయం చేయడం లేదు. సొంత ఇంట్లో వారే, కలిసి పెరిగిన వారే శత్రువులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు, బిడ్డలు విరోధులైపోయారు. ఈ రోజున బహుశా నీ ఇంట్లో కూడా సమస్య ఇలానే ఉన్నదేమో. నీ తల్లిదండ్రులు నీకు విరోధంగా మాట్లాడుతున్నారేమో. నీ తోడబుట్టిన వారే నీ మీద కేసులు పెడుతూ నిన్ను క్షోభకి గురి చేస్తున్నారేమో. నీవు అన్నం పెట్టి పోషించిన వారే, పెంచిన వారే విశ్వాసము లేకుండా నిన్ను మోసం చేశారేమో. నీవు ఎవరినైతే నా స్నేహితుడు నన్ను ఎప్పుడు మోసం చేయడు అని నమ్ముకున్నావో, అనుకున్నావో, వారు నీకు ద్రోహం చేశారేమో. ఇలాంటి పరిస్థితిని చూసి నీవు అస్సలు భయపడొద్దు, అస్సలు కృంగిపోవద్దు. అయినా సరే, మనుష్యులు నన్ను మోసం చేసినా సరే, నా బిజినెస్ ని కావాలని నష్టాల వైపు నడిపిస్తున్నా సరే, నా పైన నిందలు వేస్తున్నా సరే, నా కుటుంబం పైకి దాడికి దిగుతున్నా సరే, మరి ఏమైనా నేను నా యేసయ్య కొరకు ఎదురు చూస్తాను. ఆయనే నాకు న్యాయం చేస్తాడు. ఆయనే నా కన్నీటిని తుడుస్తాడు. ఆయనే నన్ను ఈ సమస్య నుండి, ఈ అనారోగ్య సమస్య నుండి, ఈ బాధల నుండి రక్షిస్తాడు. నా దేవుడు నా మొర తప్పకుండా వింటాడు అని విశ్వాసముతో
నీవు ఈ రోజున పలకాలి. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, నీ దేవుడు లోక సృష్టికర్త, ఆయన సజీవుడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నా సరే భయపడకు, బాధపడకు, కృంగిపోకు, నిరాశ చెందకు, ధైర్యము తెచ్చుకో, నీకేసయ్య ఉన్నాడు అని విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మీకా భక్తుడు ఏ విధంగా మీ కొరకు ఎదురు చూస్తున్నాడో అదే విధంగా మేము కూడా మీ కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలి ప్రభువా. అవునయ్యా, నీవు మా రక్షణకర్తవగు దేవుడవని అయా నీ కొరకే మేము కనిపెట్టుకొని అయా మాకున్న కష్టతరమైనటువంటి పరిస్థితుల వైపు మేము చూడకుండా, దిగులు చెందకుండా, నిరుత్సాహపడకుండా, విశ్వాసము కోల్పోకుండా, ఎన్ని నిందలైనా వాటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభువా అయ్యా నీ కొరకు ఎదురు చూస్తాము. నా దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నాకు సహాయము చేస్తాడు, నేను నమ్ముకున్న యేసయ్య ఈ సర్వ సృష్టికర్త అని ప్రభువా అయ్యా నీ కొరకే ఎదురు చూసే వారముగా మేము ఉండడానికి సహాయము చేయండి తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న శారీరక రుగ్మతలు, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యాధి బాధలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. వారిని మీరు ముట్టండి, తాకండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీ నామములో స్వస్థత ఉంది అయా. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడవు, పరమ వైద్యుడవు నీవు ప్రభా. బిడ్డలు మీ పైన విశ్వాసం ఉంచుచుండగా ఇప్పుడే బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, అయా కొడుకుకి తండ్రికి పడనటువంటి పరిస్థితులు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా అదే విధంగా ఆర్థిక ఇబ్బందులతో మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి కష్టాలు పడుతున్నారో వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగము లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రమోషన్ విషయంలో మీరు సహాయము చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి వారు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వులాగున సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభువా అయా ఏ పాపము వారిని ఏలుబడి చేయకుండా నా తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అదే విధంగా నా ప్రభువా అయా మరి వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలు కనిపెడుతుండగా ప్రభువా సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారికి అయా క్షేమాన్ని మరి తండ్రి వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయమని అయా మీరే తండ్రి ఆ యొక్క డెలివరీ సమయములో కూడా తోడుగా ఉండి బలముతో వారిని నింపండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. బిజినెస్ చేస్తూ నష్టపోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నష్టాన్ని లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాం అయ్యా. అదే విధంగా మరి తండ్రి చేతి పని చేసుకున్న వారందరినీ కూడా దీవించండి. రైతులను మీరు ఆశీర్వదించండి. వారు చేసే కష్టార్జితములో అయా మీ యొక్క కృపను వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయా మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సమాధాన దేశముగా ప్రభా అయా ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి తండ్రి. న్యాయముగా పాలించేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. సువార్థికులను మీరు దీవించండి. మిషనరీస్ ని మీరు
ఆశీర్వదించండి. వారు పడుతున్న ప్రతి ఒక్క ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు తండ్రి ఎంతగానో ప్రయాస పడుతుండగా తగిన ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. వారు తండ్రి ఒంటరిగా ఉంటుండగా మీ యొక్క సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం. అదే విధంగా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.